వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పెద్ద వ్లాగ్ ఏం కాదు, బట్ ఐమ్ ట్రయింగ్ టు షో నేనున్న రూము వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అరౌండ్ ఇప్పుడు టైము 6:34 అయింది. 6:37. ఓకే, నైట్ కొంచెం లేట్ అయింది ఆఫీస్ వర్క్ అయి కంప్లీట్ చేసుకునే లోపు. ఫస్ట్ అయితే విండో ఓపెన్ చేసేద్దాం. చెప్పాను కదా నేను పోర్ట్లాండ్లో ఉంటున్నాను. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయారు. ఇక్కడ కొంచెం ఎర్లీగా సన్ రైజ్ అవుతుంది, ఈవినింగ్ కొంచెం లేట్గా సన్సెట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేబీ అనదర్ 1 or 2 వీక్స్లో ఎర్లీగా సన్సెట్ అయిపోతుందని చెప్తున్నారు. బట్ దిస్ ఈజ్ ద రూమ్. లైటింగ్ సరిగ్గా ఉందో లేదో తెలీదు, బట్ ఇక్కడ ఒక లైటు, బెడ్ క్లమ్జీ ఉంది. తెలుసు కదా మనం ఎట్లా పడుకుంటాము. సోఫా. దిస్ ఈజ్ వాట్ వన్ మోర్ లైట్. టెక్నికల్గా చెప్పాలంటే ఇంత చిన్న చిన్న లైట్స్ నాకేం నచ్చవు. మా అన్నకెంత ట్యూబ్ లైట్స్ లేదా ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటో చాలా లైట్స్, సో మెనీ లైట్స్. చూడండి, టీవీ వచ్చిన రోజు ఇట్స్ బీన్ వీక్ ఐ థింక్, అది అట్లే ఉంది. నేనేం చూసింది లేదు, ఏం లేదు. అండ్ దిస్ పార్ట్ ఐ లైక్ ఇట్. వర్క్ చేసుకోవడానికి అవి బాగుంది. చూడండి ఎట్లా క్లమ్జీ ఉందో, మెస్సీగా. ఎక్కడికి వెళ్ళినా మినిమం ఉంటుంది. దే హ్యావ్ గివన్ మనకి ఐరన్ బాక్స్ అవి ఇవి ఇచ్చారు. కామన్లే అనుకోండి అవంతా. మన వస్తువులు చూడండి, ఆల్రెడీ కొన్ని అన్ప్యాక్ చేసేసాం కదా, పెట్టేసాను. ఆఫీస్ నుంచి సైగ్గా ఎత్తుకొచ్చేసిన స్నాక్స్ కావాలి కదా మరి. ఇది ఇగ్నోర్ చేయండి, ఇది ల్యాప్టాప్ అంతా వచ్చే. దెన్ ఇది ఫ్రిడ్జ్, ఓవెన్, some basic utilities, dishwasher, ఇండక్షన్. అంటే ఎలా చెప్పాలి, నేను రూమ్ అంటే ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో నేను ఆప్షన్స్కి వాళ్ళు నాకు ఇచ్చే ముందే నేను రిక్వెస్ట్ నోట్ పెట్టాను, ఐ వాంట్ రూమ్ విత్ కిచెనేట్ అని. సో ఇక్కడ ఇట్లాంటి ఆప్షన్ ఉన్నదాన్ని కిచెనేట్ ఆప్షన్ అంటారు. అంటే సపరేట్ ఫుల్ సైజ్ కిచెన్ ఉండదు, బట్ ద బేసిక్ నీడ్స్ ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ గైస్, ఎవరైనా ఫస్ట్ టైము ఆన్ L1B H1B వీసా వచ్చేవాళ్ళు కానీ, లేదంటే సమ్ బిజినెస్ ట్రిప్ మీద వచ్చేవాళ్ళు కానీ, రాదర్ దెన్ నార్మల్ హోటల్ రూమ్ కన్నా రూమ్ విత్ కిచెనెట్ ఆప్షన్ తీసుకోండి. వీ విల్ ఎండ్ అప్ సేవింగ్ సమ్ మనీ. అంటే దాంతో మనం ఏం మిద్దులు కట్టేయము, అమెరికాలో కొనము, బట్ దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లేస్. కొంచెం ఒక సంతోషం ఉంటుంది. బికాజ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. మనకు నచ్చదు కదా బ్రదర్ అన్నిసార్లు. దట్ టు ఫస్ట్ టైం నాకు తెలిసి కొంతమంది ఇక్కడ 10 years 15 years 20 years ఉన్నప్పటి నుంచి వాళ్ళు దే ఆర్ లైక్ నేటివ్ అమెరికన్స్ లాగా ఉంటారు. బట్ దట్ ఈజ్ ఓకే, ఎవరి స్టైల్ వాళ్ళది. మన స్టైల్ మనమే. వాష్రూమ్ చూపిస్తే కొడతారు, అందుకే నేను పెద్దగా చూపను. దిస్ ఇస్ ద వాష్రూమ్. బాగానే ఉంది, ఐ కెన్ సే దట్. అండ్ దిస్ ఈజ్ ది బ్యాత్ ఏరియా. అదనమాట. సో నేనేం చేస్తానంటే ఇది ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఎండ్ చేసేసి ఐ ట్రై టు షో ది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉండాలి టుడే. బట్ బిఫోర్ దట్ ఒక కపుల్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయి, అవి సెండ్ చేసేసి దెన్ ఐ జంప్ ఇన్ టు ది మై డే టు డే రొటీన్. సో అది గైస్, ఈరోజు చేయాల్సిన టాస్క్ అయితే నోట్ డౌన్ అయిపోయింది.
కొన్ని మెయిల్స్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, నేను 4 days ఇన్ ఏ వీక్ ఆఫీస్కి వెళ్తాను. సో ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అంత హడావిడి అయితే లేదు. బట్ స్టిల్ ఐ విల్ షో ది నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.